మూసీ పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. తరలింపునకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ఇంటిని ఖాళీ చేసేది లేదంటూ స్థానికుడు పెట్రోల్ పోసుకున్నాడు. అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. అటు తమ ఇళ్లను ఖాళీ చేసేది లేదంటున్న స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. తరలింపునకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ఇంటిని ఖాళీ చేసేది లేదంటూ స్థానికుడు పెట్రోల్ పోసుకున్నాడు. అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. అటు తమ ఇళ్లను ఖాళీ చేసేది లేదంటున్న స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. అక్కడ స్థానికులకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ ఏదైతే నిరసనలు ఆందోళనల మధ్య ఏదైతే రెండో రోజు మూసీ నివాసితులు ఉండేటటువంటి ప్రాంతాల్లో ఏదైతే ఇటు సర్వే కొనసాగుతుంది. సో సర్వే కోసం వస్తున్నటువంటి అధికారులు మాత్రం అడుగడుగున ఇక్కడ ఉన్నటువంటి మూసీ బాధితులు అయితే అడ్డుకుంటున్నారు. సో తాము ఎక్కడికి పోము, ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం కాబట్టి తాము ఇక్కడి నుంచి తరలించవద్దంటూ కూడా వారు అధికారులు అయితే కోరుతున్నారు. అందులో భాగంగానే వస్తున్నటువంటి అధికారులు కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాన్ని కూడా చేశారు. సో బాధితులు అయితే నేరుగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి అయితే ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కొత్తపేటలో ఉన్నాము. సో కొత్తపేట దగ్గర మనము పరిస్థితి చూడొచ్చు. ఏదైతే పూర్తిగా ఇక్కడైతే ఆందోళనలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో భారీగా పోలీసులను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో తాము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నాము. సో ఏ విధంగా ఇక్కడ తమను ఇల్లు ఖాళీ చేస్తారంటూ కూడా వారు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ వీరంతా కూడా బాధితులు. సో వారంతా కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. అది రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా హౌస్ ట్యాక్సీలు కడుతున్నాం, మేము కరెంటు బిల్లులు కడుతున్నాం, నల్ల బిల్లులు కడుతున్నాం. మాకు మొన్న కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పట్టాలు ఇచ్చి మాకు గవర్నమెంట్ పట్టాలు కూడా ఇచ్చిర్రు. ఈ మేము అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడ పోలేక ఇక్కడే ఉండి పాత ఇల్లు ఉంటే అది రేకులు ఇల్లు కూడా కొట్టుకొని మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, అప్పులు తెచ్చి కట్టుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా మమ్మల్ని ఈ నుంచి వెళ్ళిపోవాలి, డెవలప్మెంట్ చేయాలి కాబట్టి తప్పకుండా చేసి తీరుతామని గవర్నమెంట్ అంటుంది. అండి చేసుకుని అండి మేము వద్దంటలేము. మాకు ఇంత కష్టపడి కష్టం చేసి అప్పులు చేసి కట్టుకున్నాం. మేము కాదంటలేము, మేము ఇస్తాం. మాకు ఏంది నష్టపరిహారం ఏంది, మాకు నష్టపరిహారం కావాలి. మాకు నష్టపరిహారం ఎంత ఇస్తారు ఏంది దాని విషయాల్లో మాట్లాడండి. దాని విషయాన్ని మేము ఒప్పుకుంటాం, మేము కాదంటలేము. సరే పోతుంది అంటున్నారు, గవర్నమెంట్ డెవలప్ అంటున్నారు, ఓకే దానికి అగ్రీ.
కానీ మాకేంది నష్టపరిహారం మాకు చూపించండి. ఈ డబుల్ బెడ్రూమ్లు అంటే మాత్రం మాకైతే నచ్చదు. ఆ డబుల్ బెడ్రూమ్ చూసి వచ్చినాం, మాకు నచ్చలేదు, అక్కడ మేము ఉండలేము. ఆత్మహత్యానికి దిగినటువంటి ఏదైతే బాధితుడు కూడా ఉన్నాడు, సో ఆ బాధితుడితో కూడా మనం మాట్లాడదాము. పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతున్నాడు. చెప్పండి అన్న, ఎందుకు మీరు ఆత్మహత్య? ఇక్కడికి 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 సంవత్సరాల నుంచి లేని ప్రభుత్వం ఇవాళ వచ్చి మేము ఆ ఇల్లు కూల కొడతా అంటే మేము దేనికి ఒప్పుకుంటామా సార్? ఒప్పుకోం మేము. నాకు 9 నెలల భార్య నాకు అడుపుతున్నది, నేను ఎక్కడ పోవాలి సార్? నేను ఇప్పుడు ఆమె ఎప్పుడు డెలివరీ అవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి కూల కొడతా అంటే నేను ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఆమె చెకప్ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళాలి ఆమెను తీసుకొని? నాకు కరెంట్ బిల్ వచ్చింది, హౌస్ ట్యాక్స్ ఇచ్చినారు, నేను కరెంట్ మంత్లీ కరెంట్ బిల్ కడుతున్నా, నేను వాటర్ బిల్ కడుతున్నా, నేను ఇయర్లీ ట్యాక్స్ కడుతున్నా. నేను పోరంపాకు భూమి కాదు నేను కొనుక్కున్నది, ఈ పట్టాలున్న భూమి కాదు కొనుక్కున్నది నేను. నాకు రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వ అధికారిని మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి అప్పుడే చెప్తే మేము కొనకపోతుండే కదా. ఈ ల్యాండ్ మాకు వద్దు అన్నప్పుడు, ఈ ల్యాండ్ మంచిది కాదు మీకు రిజిస్ట్రేషన్ చేయమంటే వాని డబ్బులు వానికి ఇచ్చేసి మేము ఎక్కడో బయట కొనుక్కునేటోళ్ళం కదా. ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూలగొట్టమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి మాకు సమాధానం చెప్పేటోడు ఎవడు? ఇప్పుడు మా ఇప్పుడు కాపాడే తండ్రి మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మేము ఎవరిని అడగాలి? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళమంటే మేము ఎక్కడికి పోవాలి? చూడొచ్చు. చెప్పండి అన్న, మేము ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంటున్నాం బ్రో ఇక్కడంతా. సో ఇక్కడ ఏంటి అంటే థింగ్ ఇస్ లైక్ గవర్నమెంట్ ఇస్ రియలీ అన్ఫేర్. ఎందుకనంటే మేము ఇక్కడ అంతా పట్ట ల్యాండ్ తీసుకొని రిజిస్టర్ చేసుకొని సబ్ రిజిస్టర్కి పోయి 5-6 రోజులు దాని వెనకాల తిరిగి 1 సబ్ రిజిస్టర్ అడిగినంత డబ్బులు ఇచ్చి గవర్నమెంట్కి పే చేసి అన్నీ చేసినాం. అంటే గవర్నమెంట్ గడ్డి తింటుంది అన్నప్పుడు. అంటే ఇది బఫర్ జోను, FTL జోన్, ఆ లంజోర్కులకు తెలియదా? నేను క్లియర్ అడుగుతున్నా, తెలియదా అని అడుగుతున్నా. గవర్నమెంట్ కి నాకు తెలియదా అని అడుగుతున్నా. ఎందుకు డబ్బులు తీసుకుని, ఎందుకు రిజిస్ట్రేషన్, ఎందుకు స్టాంపింగ్ చేసారు, ఎందుకు మమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చారు? పేదలకి ఆయన అన్నాడు అండగా ఉంటా, సోదరుడిగా ఉంటా. ఇదేనా నా పేదలకి? వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు నా మా అమ్మలు. అర్థమైంది ఒకప్పుడు. మనం చూడొచ్చు. మొత్తానికైతే ఇటు బాధితులు అయితే ఇక్కడ ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఇళ్ల ముందు కూర్చొని అయితే పెద్ద ఎత్తున కూడా నిరసన చేపడుతున్నారు. మరోవైపు భారీగా పోలీసులను కూడా మోహరించారు. మరి కాసేపట్లోనే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం అవుతుంది. మొత్తానికైతే ఇటు తీవ్ర ఉద్రిక్తతల మధ్య అయితే ఇటు మూసి 2వ రోజు సర్వే అయితే కొనసాగుతుంది. బాధితులు మాత్రం తమ ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేయబోము, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళము, తమకు నష్టపరిహారం చెల్లించాలి, లేకపోతే ఇక్కడే తమను ఉండే విధంగా కొనసాగించాలి. సో వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.